రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయ్ అందిస్తారు. విజయ్, 3 దశాబ్దాలుగా టెర్రరిస్టులకు తామే శిక్షణ ఇస్తామని పాక్ రక్షణ మంత్రి ఒప్పుకున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి? ఇందాక మనం జాతీయ మీడియాకు పాక్ రక్షణ శాఖ మంత్రి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చూసినట్టయితే టెర్రరిస్టులకు సంబంధించి గత 3 దశాబ్దాలుగా మేమే పెంచి పోషిస్తున్నామని కూడా ఒక జాతీయ మీడియాలో పాక్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే స్పష్టం చేయడం, ఇప్పుడు దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. వాస్తవంగా జమ్మూ కాశ్మీర్ తీవ్రవాద దాడి తర్వాత తమకు ఏ సంబంధం లేదని చెప్పి పాకిస్తాన్ సన్నాయి నొక్కులు నొక్కినప్పటికీ ఇప్పుడు ఆ రక్షణ శాఖ మంత్రి కేవలము అమెరికా, బ్రిటన్, భారత్తో పాటు ఈ 3 దేశాలకు సంబంధించి గత దశాబ్ద కాలంగా టెర్రరిస్టులకు ఫండింగ్ ఇవ్వడము, వారిని పెంచి మేమే పోషిస్తున్నామని చెప్పి కూడా స్వయంగా ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఆ మాట మార్చే ప్రయత్నం కూడా చేశారు. మరోపక్క ఉగ్రదాడికి సంబంధించి కూడా పాకిస్తాన్ మేమేం చేయలేదు అని పదే చెప్తున్నప్పటికీ కానీ రక్షణ శాఖ మంత్రి మాటలు చూసిన తర్వాత ఖచ్చితంగా పాకిస్తాన్ ఏదైతే జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ దాడి వెనుక వ్యూహాత్మకంగానే మొత్తంగా కూడా పాకిస్తాన్ చేసింది. కానీ పాకిస్తాన్ ఇటు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఆ రక్షణ శాఖ మంత్రి నేరుగా ఆ టెర్రరిస్టులను మేము పెంచి పోషిస్తున్నాము అని చెప్పి చెప్పడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మరోపక్క గత కొంతకాలంగా కూడా టెర్రరిస్టులకు స్థావరాలు ఇస్తూ మెయిన్గా హిట్ లిస్ట్లో ఉన్నటువంటి టెర్రరిస్టులందరికీ కూడా పాకిస్తాన్ దేశమే వారికి స్థావరాలు ఇవ్వడం జరుగుతున్నది. కానీ దీనిపై సంబంధించి కూడా అనేక సార్లు పాకిస్తాన్ కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసింది. ఇప్పుడు నేరుగా మేము అటాక్ చేయలేదంటూనే కూడా సరిహద్దులలో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నది. ఉదయం నుంచి కూడా ఇటు కాల్పులు జరుపుతున్నారు. దాన్ని భారత్ కూడా సమర్థవంతంగా తిప్పికొడుతున్నది. ఈ తరుణంలో రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మీడియాతో మాట్లాడుతూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. అంటే టెర్రరిస్టులకు మేము ఊతమిస్తున్నాము, మా దేశంలోనే టెర్రరిస్టులు ఉన్నారు, ఇది కేవలము ఒక భారతే కాదు అమెరికా, బ్రిటన్ వంటి దేశాలను ఎదుర్కొనేందుకు మేము టెర్రరిస్టులను ప్రోత్సహిస్తున్నాం అనే విధంగా ఆయన చేసినటువంటి కామెంట్స్ చూస్తే ఇప్పుడు అర్థమవుతుంది నిజంగానే పాకిస్తాన్ ఎంత దిగజారిందో టెర్రరిస్టుల విషయంలో. టెర్రరిస్టులను అడ్డం పెట్టుకొని ఇటు భారతదేశం పైన కానీ ఇతర దేశాలపైన దాడి చేస్తున్నారు అనేది స్పష్టమవుతున్నది. ఆయన చెప్పినటువంటి కామెంట్స్ చూసినట్టయితే ఖచ్చితంగా పాకిస్తాన్కు సంబంధించి అనేక మంది ఉగ్రవాదులు పాకిస్తాన్లో తలదాచుకున్నారు, వారిని కాపాడుతున్నది మేమే, కానీ కాపాడుతూ ఈ 10 ఏళ్లలో మేము తెలుసుకున్నాం నిజాలు అని చెప్పి కూడా ఒక వంకర మాటలు కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఏదైతే జాతీయ మీడియాకు మాట్లాడారో దీనిపైన కూడా భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. నేరుగా రక్షణ శాఖ మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇప్పుడు దాడికి సంబంధం లేదని ఏ రకంగా చెప్తారని చెప్పి కూడా భారత్కు సంబంధించిన నేతలు కూడా ప్రశ్నలు చేస్తున్నారు. ఓవరాల్గా జరిగినటువంటి దాడిలో పాకిస్తాన్ పాత్ర కీలకంగా ఉంది అనేది కూడా అర్థమవుతుంది. వారే దాడి చేయించారు. ఇప్పుడు ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడము, టెర్రరిస్టులకు అడ్డాగా పాకిస్తాన్ తయారైంది అని కూడా రక్షణ మంత్రి చెప్పకనే చెప్పారు. పాకిస్తాన్కు సంబంధించి మొత్తంగా కూడా టెర్రరిస్టుల దాడులకు సంబంధించి ఎక్కడ ఒక భారత్ కాదు ఏ దేశంలో దాడి జరిగినా దాని మూలాలు పాకిస్తాన్లోనే ఉంటాయి అనేది ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఊతం ఇచ్చే విధంగా రక్షణ శాఖ మంత్రి, పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి అదే విధంగా ఆ కామెంట్స్ చేయడం జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అంటే ఉగ్రవాదులను కేవలం కాపాడడం కాదు, వారికి ట్రైనింగ్ ఇవ్వడము, వారిని పెంచి పోషించడం, వారికి ఫండింగ్ ఇవ్వడం, ఇదంతా కూడా మా దేశం చేస్తున్నదని చెప్పి కూడా పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి చెప్పడం ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. మరోపక్క జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్రదాడికి సంబంధించి కూడా ఈ కామెంట్స్ ఇంకా బలాన్ని చేకూరుస్తున్నాయి. ఖచ్చితంగా ఈ ఉగ్రదాడి పాకిస్తానే చేయించింది అనే విషయంగా కూడా భారత్ స్పష్టం చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలు పాల్పడితే భారత్ దాన్ని ధీటుగా ఎదుర్కొంటుంది. ఇట్లాంటి దాడులు ఇకపైన జరగద్దు అని చెప్పి కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా పలు సూచనలు కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. బార్డర్లో ఇప్పటికే ఆర్మీకి సంబంధించినటువంటి దళాలు, త్రివిధ దళాలు కూడా పహారీ కాస్తున్నాయి. కానీ పాకిస్తాన్కు సంబంధించినటువంటి రక్షణ మంత్రులే ఇలాంటి కవ్వింపు మాటలు మాట్లాడము, మళ్ళీ ఏం తెలియనట్టు కూడా జాతీయ మీడియా ముందు మాకేం సంబంధం లేదన్నట్టు చెప్పడం పైన భారత్ అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. కేవలం భారత్ కాదు, బ్రిటన్, అమెరికా కోసమే మేము 10 ఏళ్ల నుంచి కూడా టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్నాం అనేటువంటి కామెంట్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఇది ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. అంటే పాకిస్తాన్కు సంబంధించి టెర్రరిస్టులను ప్రోత్సహిస్తూ
వివిధ దేశాలపైకి వారిని ఉసిగొల్పుతున్నాయి అనేది దానిపైన కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఈ రక్షణ శాఖ మంత్రి పాకిస్తాన్కి సంబంధించి చేసినటువంటి కామెంట్స్ పైన కూడా భారత్ ఈ కామెంట్స్ను సీరియస్గా తీసుకుంది. ఎట్లా అయితే ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారో వారికి సరైనటువంటి జవాబు చెప్పేందుకు కూడా భారత్ సిద్ధంగా ఉంది అని చెప్పి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఓవరాల్గా జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి ఉగ్ర దాడి తర్వాత అనేక పరిణామాలు మారుతున్నాయి. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉండడము, ఇట్లా నేరుగా దేశానికి సంబంధించినటువంటి రక్షణ శాఖ మంత్రులు ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇవ్వడంతో వీటిని ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు ఏదైతే వారు కామెంట్స్ చేస్తున్నారో దానికి ధీటుగా జవాబు చెప్పడంతో పాటు సరిహద్దులలో కూడా పాకిస్తాన్కు సంబంధించి ఏదైతే కాల్పులు టెర్రరిస్టులు జరిపారో ఇప్పటికే పలువురు టెర్రరిస్టులను హతమార్చడంతో పాటు వారి ఇళ్లను కూడా కూల్చివేయడం జరిగింది. ఓవరాల్గా పాకిస్తానే ఈ టెర్రరిస్ట్ దాడి వెనుక ఉంది అనేది స్పష్టమైంది. రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి కామెంట్స్ ఆధారంగా భారత్ కూడా ఈ కామెంట్స్ను ఒక సుమోటాగా తీసుకొని ఖచ్చితంగా దీనికి ప్రతీకార చర్య తీసుకునేందుకు కూడా సిద్ధమవుతుంది. దానికి తగ్గట్టుగానే అన్ని త్రివిధ దళాలు ఇప్పటికే రంగంలోకి దిగాయి. బార్డర్కు సంబంధించి ఎప్పటికప్పుడు ఇప్పటికే ఆర్మీ చీఫ్ కూడా జమ్మూ కాశ్మీర్లోనే ఉండి అక్కడ త్రివిధ దళాలతో భేటీ అయ్యారు. మొత్తంగా కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలను ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా సిద్ధంగా ఉంది. కానీ వీరు చేస్తున్నటువంటి నేరుగా అధికారంలో ఉండే ఒక రక్షణ శాఖ పాకిస్తాన్కి సంబంధించి ఆ మంత్రి ఇట్లాంటి కామెంట్స్ చేయడము, మేమే దశాబ్ద కాలంగా టెర్రరిస్టులకు అండగా నిలుస్తున్నామని చెప్పడంతో ఇప్పుడు దీనిపైన ఇటు భారత్తో పాటు వరల్డ్ మిగతా దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది.